పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన కూటమికి షాక్. ఏపీలో ఒంటరిగానే బీజేపీ పోటీ. నూతన పెన్షన్ విధానం రద్దు చేయాల్సిందే. మే 1 నుంచి ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె. గోధుమ, వరి పంటలను కనీస మద్దతు ధరకు ఎంఎస్పీ కింద అపరిమిత సేకరణ సరికాదు. నీతి ఆయోగ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. టీడీపీ, జనసేన కూటమితో కలిసి వెళ్లొద్దు అని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో బీసీ సీఎం తరహా, ఆంధ్రాలో కాపు సీఎం నినాదం ఎత్తుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ హైకమాండ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టినట్లు తెలుస్తుంది. టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కని వారు 30 నుంచి 40 మంది లీడర్లు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతో పాటు పోస్టల్, టెలికాం, ఇన్కమ్ ట్యాక్స్, డిఫెన్స్, డీఆర్డీఓ లాంటి కీలకమైన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం కోరుతూ జాతీయ స్థాయిలో సమ్మెకు దిగబోతున్నారు. ఈ మేరకు మే 1 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చి 19న అన్ని ప్రభుత్వ రంగాల సంస్థల శాఖాధిపతులకు సమ్మె నోటీసులు ఇవ్వబోతున్నట్లు ఎస్సీఆర్ ఎంప్లాయీస్ సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య భరణి తెలిపారు. కొత్త పెన్షన్ విధానానికి నిరసనగా కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో దాదాపు 24 లక్షల మంది పాల్గొననున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నారు. అంటే ప్రస్తుతం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో దాదాపు 34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 70% మంది నూతన పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చిన వారే ఉన్నారు. దీంతో ఆ వర్గం మొత్తం సమ్మెబాట పట్టబోతున్నారు. ముఖ్యంగా రైల్వేలు, పోస్టల్, టెలికాం, ఐటీ, డిఫెన్స్ వంటి ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులంతా సమ్మెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్తో పాటు ఎస్సీఆర్ ఎంప్లాయీస్ సంఘ్, వాటికి అనుబంధంగా ఉన్న పలు సంఘాల సభ్యులు కూడా పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటూ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. నిర్ణీత పరిమితి లేకుండా గోధుమ, వరి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం సరికాదని, ఇది పంట మార్పిడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ పరిధిలోని వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాల అవసరాలకు సరిపడా మాత్రమే వీటిని కొనుగోలు చేయాలని సిఫార్సు చేసింది. ప్రధాన ఆహార ఉత్పత్తుల డిమాండ్, సప్లైని విశ్లేషించి ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేసేందుకు ఏర్పాటైన 23 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తాజాగా నివేదికను సమర్పించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానాలోని రైతన్నలు చలో ఢిల్లీ మార్చ్ నిర్వహిస్తున్న వేళ తాజా నివేదిక బయటకు రావడం గమనార్హం. ఒకవేళ మార్కెట్లో మిగులు ధాన్యం ఉన్నా లేదా వరి, గోధుమ నుంచి రైతులు ఇతర పంటలకు మళ్లాల్సి వచ్చినా వారికి పరిహారం అందించవచ్చని కమిటీ పేర్కొంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.